హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మేము కాణిపాకం దేవస్థానానికి వచ్చాము. నిన్నంతా తిరువణామలలో అరుణాచలంలో ఉంటాం కదా, అక్కడి ఇంకా అలాగే ఇక్కడికి కాణిపాకం వచ్చాము. చూడండి, ఇక్కడ దేవస్థానానికి మేము దర్శనానికి వెళ్తున్నాము. అను పూలు తీసుకుంటుంది. టిఫిన్ అయితే బాగా గమ్మని వాసన వస్తుంది, కానీ దర్శనం తర్వాత తిందాము అనేసి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పూలు ఇచ్చినారంట ఫ్రెండ్స్. ఆహా, టిఫిన్ గమ్మని వాసన వస్తూ ఉంది. నిజంగానే ఆకలి అవుతా ఉంది ఫ్రెండ్స్. టిఫిన్ వాసన వచ్చిన తర్వాత అంటే రాత్రి ట్రావెల్ చేసాము అరుణాచలం ఇంకా ఇక్కడికి. అక్కడి ఇంకా ఇక్కడికి 130 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. కాణిపాకానికి అరుణాచలం ఇంకా 130 కదనా కిలోమీటర్లు. బ్యానర్లు అంతా చాలా బాగున్నాయి కదా. పవన్ కళ్యాణ్ అలా చూస్తే ఖుషి అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పక్కలోకి అయితే వచ్చేసాము. కార్లంతా ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాలి లోపలికి. మేమైతే ఎన్ని తడవలు వచ్చినాము అనేసి కూడా లెక్క కూడా తెలియదు. మాకు కాణిపాకం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వస్తూనే ఉంటాము అప్పుడప్పుడు. ఇంకా నిన్నైతే మ్యారేజ్ రోజు కాబట్టి అక్కడికి అరుణాచలంకి వెళ్ళాలి అనేసి ఒక తడవ ముక్కున్నాము. దాన్ని ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. ఖచ్చితంగా మేమైతే ఇక్కడికే వస్తాము, కాణిపాకానికి. మేము ఎప్పుడు వచ్చినా టిఫిన్ ఇక్కడే చేసేది ఫ్రెండ్స్. బాగుంటుంది టిఫిన్ ఇక్కడ. ఇప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత తిందాము. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం దర్శనానికి. అదిగో కాణిపాకం గణేష టెంపుల్. ఫ్రెండ్స్, అలాగే దర్శనం అయిన తర్వాత మేము ఫుల్ వీడియో తీయట్లేదు. ఇక్కడ పాదరక్షలంతా ఇక్కడే వదిలేది. ఆ పక్క వచ్చేసి లగేజీ అంతా పెట్టేది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కాణిపాకం విఘ్నేశ్వరులు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఫ్రెండ్స్, కోనేరులో చూడండి నీళ్ళు ఎలాగున్నాయో, ఎంత తేటగా ఉన్నాయో చూడండి. లేదు రా వద్దురా. ఫోటో తీస్తారా? నిలబడాను. అను ఫోటో తీద్దాం ఫ్రెండ్స్, ఒక ఫోటో. కోనేరులో చాలా బాగుంది. ఇప్పుడు నేను వస్తాను కెమెరా ముందర.
ఎట్లుంది విను ఎండ పడుతుందా? కోనేరులో వెళ్ళి కాలు కడుక్కోద్దాం ఫ్రెండ్స్. ఏమి సోమవారమే కదా, మంగళవారం మంగళవారం కదా, ఫుల్ రష్ ఉండాలి కదా. మంచి రోజు ఫ్రెండ్స్, రష్ అయితే లేదు ఇక్కడ. బయట అయితే కనబడుస్తా లేదు, లోపల ఉందేమో తెలియదు రష్. అక్కడ వెళ్ళి కాలు కడుక్కొని దర్శనానికి వెళ్దాం లోపలికి. అలాగే ఈ వీడియో ముగించిన తర్వాత షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయంటాను ఫ్రెండ్స్ మన ఛానల్లో, ప్లీజ్ చూడండి. ఓం గణేష్. ఇక్కడ వెళ్ళాలి ఫ్రెండ్స్ లోపలికి. ఇక్కడంతా చెకింగ్ ఉంటుంది, మొబైల్ అంతా లోపలికి ఎంట్రీ లేదు. పదండి, మనము కోనేరులో కాళ్ళు కడుక్కొని లోపలికి దర్శనానికి వెళ్దాము. చూసారు కదా, కోనేరు అంతా వాటర్ ఫుల్ క్లీన్గా ఉంది ఫ్రెండ్స్. తడిసిపోయినా నా పైన కొంచెం చల్లను. ఇందా పట్టుకో. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఆ పక్కన ఇంకా వచ్చి ఇక్కడ రావాలి. ఇప్పుడు రష్ ఏం లేదు కాబట్టి అక్కడ డైరెక్ట్గా వదిలేస్తారు. చూడండి, రష్ ఏం లేదు కాబట్టి అక్కడ వదులుతారు. అక్కడిని ఇంకా ముందుకు వెళ్ళి టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకునే వెళ్ళాలి. రష్ ఉన్నప్పుడు ఇదంతా ఫుల్ జనాలు ఉంటారు ఫ్రెండ్స్ దీంతో బారికేట్లో. ఇప్పుడు నేనైతే మా మొబైల్ అంతా అక్కడ ఇచ్చేసి మేము దర్శనానికి వెళ్తాము. మీకు ఈ దేవస్థానం చూపించాలని తీసాము, లోపల తీసాకంతా కుదరదు కదా ఫ్రెండ్స్ వీడియో. చూడండి అను రైట్. ఇక్కడ ఫోటోలు తీసుకోలేదు ఫ్రెండ్స్, మర్చిపోయేసి వెళ్తున్నాం దర్శనానికి. లోపలికి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇప్పుడే కొన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత దర్శనానికి వెళ్దామనేసి తిరిగా తోడుకు వస్తున్నాను. ఎంత బాగుంది, నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోటోలు తీసుకున్నాం మేము. ఫ్రెండ్స్ దేవస్థానం దగ్గరకు వచ్చాము. చూడండి ఇదంతా అంగిళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఫ్రీగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళాలి, 150 రూపాయల టికెట్. ఫ్రీ దర్శనానికి ఇక్కడ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి అక్కడ వెళ్తున్నారు కదా. అవునా, ఇది 100 రూపీస్ది. అలాగే మేము దర్శనానికి వెళ్ళొచ్చేస్తాం ఫ్రెండ్స్ లోపలికి. దర్శనం చేసుకున్న తర్వాత మన ఛానల్లో వేరే వీడియోస్ అంతా అప్లోడ్ చేస్తాము. కాణిపాకంలో క్లీనింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కానీ వాసన అనేది కానీ ఏమి కానీ ఉండలేదు.
అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ ఇచ్చేసి మేము లోపలికి వెళ్తున్నాము.